సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థుల యొక్క దిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్, వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థులు వాళ్ళలో ఉన్న కళను ఇక్కడ ప్రదర్శించడం ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు అని చెప్పి నాకు ఒక అవగాహన, ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనరల్ ఒపీనియన్, జనరల్ పర్సెప్షన్, వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందనో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈరోజు ఆ అపోహలను తొలగించాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సర్వేల్ గ్రామంలో, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో, నాకు తెలిసి 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉదాహరణ, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి. అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 35 సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి. చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ కేంద్రీయ విద్యాలయాలలో కానీ
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు. కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద తగ్గడం, తద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు అత్యంత నిరుపేదలు లేదా నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు మాత్రమే చదువుకుంటారని ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈ అపోహల నుంచి విద్యా సంస్థల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి, ఒక నమ్మకం కలిగించాలి. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. కాస్మెటిక్ ఛార్జెస్ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే 16 సంవత్సరాల క్రితం దాదాపుగా 2008-9లో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే 16 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 16 సంవత్సరాలలో అసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్నంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి. మరి 2008లో నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థులకు సరిపోవడం లేదు. పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదా 6 నెలలకో సంవత్సరానికి ఒక్కసారి ఇస్తే అవి ఎలాంటి ఉపయోగం లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి ఇబ్బంది పడి ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఒకసారి ఇవ్వడానికి ఉండి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ 200%కి పైగా పెంచడం అనేది జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా
26,000 ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 26,000 ప్లస్. 26,000 పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నది 23 లక్షల మంది. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ? మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా? మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు. నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థులకు ఉంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు 60% ఉంటారు. ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము? ఎందుకు వెనుకబడుతున్నాము? మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? మనం ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు? అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు, అదేవిధంగా బోధనా సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా? ఈరోజు మనం ఆ పిల్లలను వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా? ఈరోజు వెల్ఫేర్, డెవలప్మెంట్ రెండు కళ్ళ లాంటివి. కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు. అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెసో, లేకపోతే కాస్మెటిక్ ఛార్జెసో, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అవి స్టేడియంలు కావచ్చు, వాళ్ళకున్న వసతులు కావచ్చు. చాలాసార్లు టీవీలలో, పేపర్లలో చూస్తుంటాం, వందలాది మంది విద్యార్థులు ఉంటారు, 4 టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు. లేకపోతే తాగడానికి నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడికో వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను అన్నిటిని చూస్తున్నాం. మరి 40, 50, 60, 70 ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది? మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని. మరి జూన్లో స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్యపుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నాము? మనం ఐఏఎస్లని, ఇంత ఉన్నతాధికారులను, ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము? ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే 6 నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం? ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది? ఇట్లాంటి సమస్యల్ని, ప్రతి సంవత్సరం వచ్చే సమస్యలు,
శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, ఉన్నత అధికారుల మీద ఉన్నది. ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము. ఈ బాధ్యతను సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిన్న మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, సిబ్బంది మీద ఉన్నది. కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసతుల విషయం మాట్లాడితే మాకు 6 నెలలు 8 నెలలు బిల్లులు రావడం లేదు, కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం, 8 నెలలు మేము మా అప్పులకు మిత్తిలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి. అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది, ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి 10 తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా, అది డైట్ ఛార్జెస్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10 తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే 65 లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకిచ్చి 25 రూపాయలు ఉన్నదాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ బట్టలు వాళ్ళకి అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్కులు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది. ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, పేదవాళ్ళకి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి రైతుకు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా, వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలల కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్కి అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినాము. ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఏవైనా ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని
ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు, పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా. విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి. భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలల్ని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి మీ లోకల్గా ఉండే ఎస్ఐలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలే కాదు, మీ జిల్లా కలెక్టర్లు, మీ జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలలకు వచ్చి మీ పిల్లలందరినీ కలిసి, ఈ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధక బాధకాలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ, మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో మీ కలెక్టర్లు, మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు. మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో, భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో, ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. ఉద్యోగాలు 10,000 మంది కూడా వస్తలేవు. దీని కారణం ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు, స్కిల్ లేకపోవడం వల్ల. అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికేట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. మీరు ఉద్యోగం చేయడమే కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 75 ఐటీఐలను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 50-60 సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించారు. ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే. మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ప్లంబరో, ఎలక్ట్రీషియనో, మెకానికో, లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు. ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి, టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న 75 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, స్కిల్ అప్గ్రేడేషన్, ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థులకు టాటా సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడ్ చేయడానికి 2,400 రూపాయలు ఖర్చు పెడితే, 2,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లే. 14% స్టేట్ గవర్నమెంట్ పెడితే 86% టాటా సంస్థ పెట్టి ఈ 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో. 75 సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో 100% సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐల, ఏటీసీలలో ఈరోజు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ను వాళ్ళే తీసుకొస్తున్నారు. మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు, మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి, ఈరోజు ఐటీఐలో చేరితే 100% మీకు ఉద్యోగం వస్తుంది. చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి.
ఆ సర్టిఫికెట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు 30,000 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా 4 ఇయర్స్ డిగ్రీ ఉంటే 4 ఇయర్స్ వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు. చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ని కూడా 2 సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే 2 సంవత్సరాలు ప్రాక్టికల్గా కంపెనీస్లకి వెళ్ళి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు పోయి శిక్షణ పొందే విధంగా ఆ టైంలో వాళ్ళకి ఆ సంస్థలు కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా ఈరోజు మనం కంప్లీట్గా సిలబస్ విధానాన్ని మార్చుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కూడా సాంకేతికంగా వాళ్ళ నైపుణ్యం పెంచి ఈరోజు వాళ్ళను కూడా నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీలు అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం వల్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ రంగారెడ్డి జిల్లాలోనే మనము మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 60 ఎకరాలలో ఒక యూనివర్సిటీ నిర్మించుకుంటున్నాం. దీనికి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు మహీంద్రా వెహికల్స్ మనం చూస్తున్నాం. అంత పెద్ద కార్పొరేట్ సంస్థ యజమాని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్, అతనే బోర్డ్ చైర్మన్గా ఉంటాడు. అందులో రెడ్డి ల్యాబ్స్ కానీ అరబిందో కానీ ఇతర ఫార్మా కానీ ఐటీ కానీ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఆ బోర్డు డైరెక్టర్స్గా ఉండి వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు అందులో వాళ్ళకు నేర్పించి అందులో చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు మల్టీ టాలెంటెడ్ విద్యార్థులందరినీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ కంపెనీలలో తీసుకోవడానికి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దేశానికే ఆదర్శం ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. అదేవిధంగా స్పోర్ట్స్, మొన్ననే ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ చూసినాం. మనం 140 కోట్ల జనాభా ఉన్న మనము ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలే. మరి ఇంతమంది యువత ఉండి మనము స్పోర్ట్స్లో రాణించకపోతే ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? నేను మొన్న సౌత్ కొరియా పోయి వచ్చిన. అక్కడ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పోతే ఆ దేశానికి 32 మెడల్స్ వస్తే ఆ ఒక్క యూనివర్సిటీలోనే 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆర్చరీలో. అంటే ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకొని రాణిస్తే శిక్షణ తీసుకుంటే ఒకే అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక చిన్న దేశము హైదరాబాదు నగరంలో ఎంత జనాభా ఉందో టోటల్గా దేశంలో అంత జనాభా ఉంది. అట్లాంటి వాళ్ళు 32-34 మెడల్స్ ఒలింపిక్స్లో తెచ్చుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం గుడ్ల పగిచ్చి చూస్తుంది. ఇది మన దేశానికే గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆలోచించి 2028 ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులే సాధించాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము. మొన్ననే మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మనము క్రీడలలో రాణించకపోతే మన దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు రాణించదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మనం మీకు తెలుసు నిఖత్ జరీన్ అని ఒక అత్యంత సామాన్యమైన కుటుంబం నిజామాబాద్ నుంచి బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధిస్తే ఆ అమ్మాయికి మనము స్పోర్ట్స్లో రాణించినందుకు డిఎస్పి పోస్ట్ గ్రూప్ 1 డిఎస్పి పోస్టు డైరెక్ట్గా అన్ని మినహాయింపులు ఇచ్చేసి ఆ అమ్మాయిని డిఎస్పి అధికారిగా నియమించినాం. సిరాజ్ క్రికెట్లో రాణిస్తే అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా అతనికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి అతను కూడా డిఎస్పి ఉద్యోగం ఇచ్చినాం. నేను ఎందుకు ఈ విద్యార్థుల ముందు ఇవన్నీ ప్రస్తావిస్తున్నా అంటే చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటేనే మన లైఫ్కి ఒక భద్రత ఉంటుందని కాదు. మీరు క్రీడలలో రాణించినా డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మన కోసము. క్రీడలలో రాణించండి. మల్టీ టాలెంటెడ్ ఇంతకుముందు అక్కడ పిల్లలు మరి వాళ్ళు ట్రైనింగ్ ఎవరు ఇచ్చినో అద్భుతంగా మృదంగ వాద్యం కానీ లేకపోతే ఇక్కడ నందకిషోర్ అబ్బాయి పాడిన విధానం కానీ
ఇవన్నీ మీలో ఉన్న దాగిన మట్టిలో మాణిక్యాలు. మీరు వీటిని మీలో ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏది ఉందో టీచర్స్ కానీ ఇక్కడ ఉండే సిబ్బంది కానీ నా సూచన ఎక్స్ట్రా టాలెంటెడ్ స్టూడెంట్స్ని పికప్ చేయండి. అది స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అదర్వైజ్ అదర్ టాలెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి శిక్షణ ఇప్పిద్దాము. వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణించే విధంగా ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల వసతులు మనం ఏర్పాటు చేద్దాము. మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ హబ్గా మన వెల్ఫేర్ స్కూల్స్ని, కాలేజీలని, వెల్ఫేర్ హాస్టల్స్ని తీర్చిదిద్దాలి. అదేవిధంగా మా యాదయ్య గారు రోడ్ల గురించి కలిసినప్పుడల్లా ఖచ్చితంగా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి అడుగుతూనే ఉంటాడు. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ టాయిలెట్స్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అదేవిధంగా స్టేడియం గురించి వీటన్నిటి గురించి అడిగినరు. తప్పకుండా ఇక్కడ శ్రీధర్ అధికారిగా ఉన్నారు, వారికి సూచన చేస్తున్నా ఈ చిలుకూరు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండడానికి వీల్లేదు. ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్తోని మనం కాంపిటీట్ చేయాలి. దీనికి కావాల్సిన అన్ని అంశాలను 360 డిగ్రీస్ మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రండి. మనం తక్షణమే వీళ్ళకు మంజూరు చేద్దాము. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ అట్మాస్ఫియర్. 1987లో మొదలైన ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలనో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి. ఈరోజు ఇవే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మంజూరైనా కానీ ఎవ్వరికీ ఎలాంటి వసతులు లేవు. పోల్ట్రీ ఫార్మ్స్ బంద్ అయితే అందులోనో, లేకపోతే ఎవరైనా దివాలా తీసిన కాలేజీలు ఉంటే అందులోనూ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నారు. దాంతో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక నూతన విధానం, దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం. చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లో 120 నుంచి 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ 2000 నుంచి 2500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈరోజు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఆల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే అధికారులు గౌరవంతోనో, భయంతోనో, సామాజిక బాధ్యతతోనో పనిచేస్తారన్న ఆలోచనతోని ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా నా సూచన, ఇది మన బాధ్యత. ఈ పిల్లలు మన పిల్లలు, వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళు అనాథలు కాదు. వాళ్ళు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం యొక్క సంపద. ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే ఈ తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము. ఈ యువతను మనము తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలంటే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి. నాణ్యమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది. దానికి సంపూర్ణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఈసారి విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించినము. భవిష్యత్తులో ఇంకా నిధులు పెంచుతాము. ఇది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుంది, తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది, తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుంది. ఈరోజు ఈ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ మీద పెడుతున్న పెట్టుబడి మనం ఖర్చుగా చూడొద్దు, దీన్ని భవిష్యత్ తరాల పెట్టుబడిగా చూడాలి. అందుకే ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా, నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా. ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాధ్యత ఉందో. నేను విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీలాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే
వండే కాడ నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా, మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచే కొంతమందిని వంట వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది. వాళ్ళకి మనం ఎంత ఛార్జెస్ ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమైనా లెక్కలు తప్పు రాస్తున్నామా, లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్న నిధులు సరిపోతున్నాయా లేదా వాళ్ళే అంచనా వేసుకుంటే వాళ్ళు స్పష్టంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెస్ మేనేజ్మెంట్ కమిటీలలో కూడా ఈ పిల్లల్నే భాగస్వాములను చేసి ఆ కమిటీలుగా వేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరికీ మరొక్కసారి ఇప్పటివరకు ఇక్కడ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు అదేవిధంగా నిఫ్ట్లో కానీ లేకపోతే ఇతర డాక్టర్స్గా మీ ఇతర IIT IITలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.